హాయ్ అండి. వెల్కమ్ టు సాంబార్ అండ్ స్టార్బక్స్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వినాయక చవితి పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? గణపయ్య జన్మ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కథ వినేద్దాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తుంది. అప్పుడు ఒక పసుపు ముద్దతో చిన్న బాలుడిని సృష్టిస్తుంది. ఆ బాలుడు చాలా అందంగా, శక్తివంతంగా ఉండేవాడు. పార్వతీదేవి అతనికి ఇలా ఆజ్ఞనిచ్చింది. నువ్వు నా కుమారుడివి. నేను స్నానం చేసే వరకు తలుపు దగ్గర కాపలా వెళ్ళు. ఎవ్వరిని లోపలికి రానివ్వకు అని ఆజ్ఞ ఇచ్చింది. ఇలా ఆ బాలుడు కాపలా ఉండగా అంతలో శివుడు ఇంటికి వచ్చాడు. ఆయన లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ పార్వతీదేవి సృష్టించిన ఆ బాలుడు తల్లి మాట విని గట్టిగా శివుడిని అడ్డగించాడు. మా అమ్మ చెప్పింది ఎవరిని లోపలికి అనుమతించకని. కాబట్టి మీరు లోపలికి వెళ్ళకూడదు అని అంటాడు. తనకే తెలియని ఒక చిన్న బాలుడు ఇలా అడ్డుకోవడంతో శివుడు చాలా కోపంగా ఉంటాడు. తన త్రిశూలాన్ని తీసి ఆ బాలుడి తలను నరికేశాడు. ఆ క్షణంలో ఆ చిన్న బాలుడు నేలపై పడిపోయాడు. ఇంతలో స్నానం చేసి బయటికి వచ్చిన పార్వతీదేవి ఈ దృశ్యం చూసి బాధపడుతుంది. మీరు ఇలా ఎలా చేస్తారు? నా కుమారుడిని తిరిగి బతికించకపోతే ఈ సృష్టినే నాశనం చేస్తాను అని అంటారు. దీంతో శివుడు శాంతించి బాలుడిని తిరిగి జీవం ఇవ్వాలని నిర్ణయిస్తాడు. తన గణాలను పిలిచి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరైనా జీవి ముందు కనపడితే దాని తల తీసుకురండి. అదే తలను ఈ బాలుడి శరీరానికి అమర్చిస్తాను అని అన్నారు. గణాలు వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఏనుగు ముందు కనపడింది. వెంటనే దాని తలను తీసుకొని వచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అమర్చాడు. ఆ అద్భుత గడియల్లో ఆ బాలుడు మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఆయనకు కొత్త రూపం వచ్చింది. ఏనుగు ముఖం, మనిషి శరీరం. ఆ రోజు నుండే ఆయనకు గణపతి అని పేరు వచ్చింది. గణాల అధిపతి అనే అర్థంలో ఆయనకు ఆ పేరు వచ్చింది. శివుడు ఒక వరం ఇచ్చాడు. ప్రతి పనిలో, ప్రతి పూజలో మొదటగా నిన్నే ఆరాధిస్తారు. అందుకే ఈ రోజుకి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపయ్యను పూజిస్తాం. ఆయన జ్ఞానానికి, శక్తికి, విజయానికి ప్రతీక. వినాయక చవితి రోజున మనం ఆయనను ఇంటికి ఆహ్వానించి ప్రసాదం పెట్టి పెద్ద ఉత్సవంగా పూజ చేస్తాం. గణపతి బప్ప మోరియా. గణపయ్యకి ఏనుగు తల రావడం వెనుక ఒక విశేషం ఉంది. ఏనుగు జ్ఞానం, బలం, సాహసం, విజయానికి ప్రతీక. అలాగే గణపయ్య పెద్ద చెవులు జ్ఞానం వినడానికి అని చెబుతారు. అలాగే గణపయ్యకి కుడుములు, ఉండ్రాలు ప్రసాదంగా చాలా ఇష్టం. అందుకే ప్రతి వినాయక చవితికి మనం ఆయనకి ఇవే నైవేద్యంగా పెడతాం. గణపయ్యను విఘ్నేశ్వరుడు అంటారు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఉన్న ఆటంకాలను తొలగిస్తారని నమ్మకం. అందుకే కొత్త పనులు, కొత్త ప్రారంభాలు, పరీక్షలు, పెళ్ళిళ్ళు ఏది అయినా ముందుగా గణపయ్యను పూజిస్తారు. ఈ కారణంగానే వినాయక చవితి రోజున మనం గణపయ్యను ఇంటికి ఆహ్వానిస్తాం. ఆయనకి ప్రసాదం పెట్టి పూలతో, మామిడి ఆకుల తోరణాలతో, అలంకరణలతో బాగా పూజ చేస్తాం. ఒకసారి వినాయకుడు కుడుములు ఎక్కువగా తిని ఇంటికి తిరిగి వస్తాడు. ఆయన పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు చూసి నవ్వుతాడు. దీంతో గణపయ్య కోపంతో చంద్రుడిని శపిస్తాడు. ఎవడు నిన్ను చూస్తాడో వారికి దురదృష్టం వస్తుంది అని. తర్వాత దేవతల ప్రార్థనలతో ఆయన ఆ శాపాన్ని కొంచెం తగ్గించాడు. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అని ఆచారం అలా మొదలైంది. మహాభారతాన్ని రాయడానికి వ్యాస మహర్షి ఒక శ్రోత కోసం వెతికాడు. గణపయ్య ముందుకు వచ్చి నేను రాస్తాను అంటాడు. కానీ ఒక షరతు. నువ్వు రాస్తున్న ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని అంటాడు. ఇలా గణపయ్య వ్యాసుని చెబుతుంటే రాయడంతో మహాభారతం రాయబడింది. అందుకే గణపయ్యను విద్యాదేవుడని ఆరాధిస్తారు. గణపయ్య ఎక్కడ ఉంటే అక్కడ అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
ఒకసారి దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటారు. గణపయ్యని పూజించగానే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆ రోజు నుండి ఆయనను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. పురాణ కథలతో పాటు మనం వినాయక చవితి ఉత్సవం ఘనంగా జరుపుకోవడం మహారాష్ట్రంలో మొదలైంది. లోకమాన్య తిలక్ స్వాతంత్ర సమర కాలంలో ప్రజలను ఒకే చోట చేర్చడానికి పబ్లిక్‌గా వినాయక ఉత్సవం ప్రారంభించారు. ఆ ఆచారం తర్వాత దేశమంతా వ్యాపించింది. అందుకే గణపయ్య కేవలం దేవుడు మాత్రమే కాదు, జ్ఞానం, శక్తి, భక్తికి ప్రతీక. ఆయన కథలు మనకు సహనం, జ్ఞానం మరియు కొత్త ప్రారంభాల్లో విశ్వాసాన్ని చేకూరుస్తాయి. ఇక్కడి వరకు వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.